గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందంలో ఒక భాగం పూర్తి చేసాం. రెండవ భాగాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిధయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ద్రౌణ్యస్త్ర విప్లుష్టమిదమదంగము సంతాన బీజం కురు పాండవానాం జుకోప కుక్షింగత ఆత్మచక్రో మాతుశ్చమేయ శరణంగతాయా. పరీక్షణ్ మహారాజు అడుగుతున్నాడు సుఖ మహర్షితోటి, మహర్షి, నా ఈ శరీరం వంశాంకురం ఇది ఇద్దరికి కూడా, అటు పాండవులకి కౌరవులకి మిగిలింది నేనే. అయితే నేను మాతృగర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం చేత దగ్ధం అయిపోయింది శరీరం అసలు. కానీ మా తల్లి ఉత్తర కృష్ణ పరమాత్మను శరణు వేడింది. అందువల్ల ఆ పురుషోత్తముడు తన యొక్క సుదర్శన చక్రాన్ని చేబూని నా తల్లి గర్భంలో ప్రవేశించి నన్ను రక్షించాడు. మిగిలిన వంశాంకురాన్ని ఆయన వల్లనే. వీర్యాన్ని తస్యాఖిల దేహభాజం అంతర్బహి పురుషకాల రూపై ప్రయచ్చతో మృత్యుముతామృతంచ మాయా మనుష్యస్య వదస్వ విద్వన్. మహాత్మా సుకుమహర్షి పరీక్ష మహారాజు అడుగుతున్నాడు, అడుగుతున్నాడు. పెద్ద ప్రశ్నే. నాకు పూర్తిగా కృష్ణలీలన్నీ కూడా వివరంగా చెప్పాలని అడుగుతున్నాడు. మహాత్మా, ఆ విరాట్ పురుషుడు నాడే కృష్ణ భగవానుడు సకల ప్రాణుల యొక్క లోపల వెలుపల విలసిల్లుతుంటాడు. అంతర్బహిశ్చ, అంతరం బహిరం ఆయనే నారాయణుడు. అంతర్బహిశ్చ తత్సర్వం. కాబట్టి అతడు కాలస్వరూపుడై ఆత్మదృష్టి గల జ్ఞానులకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. బాహ్య దృష్టి గల అజ్ఞానులకి జనన మరణ క్లేశాలతో కూడిన సంసార బంధాన్ని కల్పిస్తాడు. ఎవరికి మోక్షం ఇస్తాడు? జ్ఞానులకి మోక్షం ఇస్తాడు. అజ్ఞానులకి జనన మరణ కష్టాలతో కూడిన ఈ సంసార బంధం కల్పిస్తాడు. అర్థం చేసుకోవాలి. మానవుడు పుట్టుక దేనికంటే ఈ బంధాన్ని వీడి మోక్షాన్ని పొందడానికే. బంధం మోక్షం అని రెండు ఉన్నాయి కదా. బంధం కలిగితే ఏమవుతుంది? మళ్ళీ జన్మ కలుగుతుంది. మళ్ళీ మనిషిగా పుట్టడం, మళ్ళీ పశువుగా పుట్టడం మన యొక్క కర్మ బంధాన్ని బట్టి. మనం ఏ కర్మ చేస్తే ఆ కర్మకు సంబంధించిన ఫలితాన్ని పొందుతాం. అయితే నిష్కామ యోగం అని ఒకటి ఉంది. అది చేయటమే జ్ఞాని అంటే. జ్ఞానాన్ని పొందాలి అంటే నిష్కామ యోగం చేయాలని భగవద్గీత చెప్తుంది. అంటే ఏ కోరిక లేకుండా మన జీవితాన్ని గడపాలి. గడిపితేనే వాడు జ్ఞాని అయినట్టు. జ్ఞానాన్ని పొందడానికే మానవ జన్మ లభించిందని సకల శాస్త్రాలు చెప్తాయి. వేదశాస్త్ర పురాణాలన్నీ చెప్పేది ఈ మానవ జన్మ లభించింది మనం మోక్షానికి పొందడానికే అని. కాబట్టి అదే అడుగుతున్నాడు. అజ్ఞానికేమో సంసార బంధం కల్పిస్తాడు, జ్ఞానికేమో మోక్షాన్ని కలిగిస్తాడు స్వామి. అటువంటి ప్రభువు మానవ రూపంలో ప్రతీతుడవటం ఆయన యొక్క లీలనే.
ఐశ్వర్య మాధుర్య విలసితములైన ఆ స్వామి యొక్క లీలను వర్ణింపయ్యా. ఓ మహాముని, రోహిణ్యాస్తనయ ప్రోక్త రామ శంకరస్మస్త్వయ దేవక్యా గర్భ సంబంధ కుతో దేహాంతర వినా. మహాముని, బలరాముడు రోహిణీ తనయుడని నీవు ఇదివరకు చెప్పావు. ఆ తర్వాత ఆయన్ని మళ్ళీ దేవకీ పుత్రుడు అన్నావు. ఇదేం కథ? ఒకే శరీరం ఇద్దరికి, ఇద్దరు తల్లులకి పుత్రుడు ఎట్లా అయ్యాడు? బలరాముడు రోహిణి కొడుకు అని చెప్పావు, మళ్ళానేమో దేవకి పుత్రుల్లో కూడా అన్నావు. ఆ కథ చెప్పవయ్యా. మనం ఆ కథ రేపు చెప్తున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను వింటూ తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడా